తన కొడుకు కార్తిక్ చావుకు కారణమైన అనన్య అంతు చూడాలని నిశ్చయించుకుంటుంది. ఆ రాత్రి సావిత్రి ఇంకా ఎక్కువ విపరీతంగా చేతబడి చేస్తుంది. అనన్య ఘోరమైన చావుకి గురవ్వాలని చాలా భయంకరమైన మంత్రాలు గట్టిగా చదువుతుంది. తన కళ్ళల్లో నుండి రక్తం కారుతుంది. అదే రోజు రాత్రి అనన్యకు విపరీతమైన వాంతులైతాయి. తన ఒంటి మీద నరాలన్నీ ఔపిస్తాయి. చర్మం నల్లగా మారడం మొదలవుతుంది. వెముకలన్నీ ఒక్కొక్కటిగా విరగడం మొదలవుతాయి. అనన్య నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. అలాగే నొప్పి తట్టుకోలేక చనిపోతుంది. ఇదంతా చూసి ఏమి చేయలేకపోయినా అనన్య బాయ్ ఫ్రెండ్ కూడా ఎంతో బాధపడతాడు. సావిత్రి తన మంత్రాలతో అనన్య బాయ్ ఫ్రెండ్ని కూడా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తుంది. సావిత్రి తన